బలవంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 యోహాను 2:14. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. దుష్టుని జయించినటువంటి బలవంతులైన యవనస్తులలో అపోస్తులుడైన యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు. వారెలా బలవంతులుగా ఉన్నారు? వారిలో దేవుని వాక్యము నిలిచి ఉండడం వల్లే వారు బలవంతులుగా ఉన్నారు. దేవుని వాక్యము మనలో ఎలా నిలిచి ఉంటుంది? మనము వాక్యానికి లోబడినప్పుడు అది మనలో నిలిచి ఉంటుంది. మనం వాక్యాన్ని చదవవచ్చు, గ్రహించవచ్చు, కానీ దానికి విధేయులమైతేనే వాక్యం మనలో నిలిచి ఉంటుంది. అప్పుడే నీవు బలవంతుడవు కాగలుగుతావు. మన భౌతిక రసాయనిక శాస్త్రాలు, సూత్రాలు ఎప్పటికప్పుడు క్రొత్త వాటిని కనుగోవడం ద్వారా మారుచున్నట్లు దేవుని వాక్యము మారిపోదు. అది నీలో నిలిచి ఉంటేనే దానివలే నీవు బలము గలవాడివై ఉంటావు. దేవుని వాక్యానికి నీవు లోబడినప్పుడు అది నిన్ను పులకరింపజేస్తుంది. నీవు గొప్ప నిర్ధారణతో ముందుకు సాగుతావు. ఆత్మ ద్వారానే నీవు సత్యానికి విధేయుడవు కాగలుగుతావు. ఆత్మీయ పరిపూర్ణతకు పరిమితి అనేది లేదు. దేవుడు నిన్నెంతగా పైకి లేవనెత్తగలడో నీకు తెలియదు. సత్యానికి విధేయుడు అవడం వల్ల నీ మనస్సు శుద్ధీకరించబడుతుంది. క్రైస్తవ భక్తి నీ అంతరంగంలో నీ తలంపులను తాకుతుంది. నీ తలంపులు, ఊహలు కూడా శుద్ధీకరించబడతాయి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దానికి లోబడడం గొప్ప విషయం. స్వాభావికంగా మనం దుష్టత్వంతో నిండిన వారము. మన వాత్సల్యాలు క్రమము లేనివి, మన వాంఛలు త్రోవ తప్పినవి. కానీ దేవుడు తన శక్తి ద్వారా మనలను లేవనెత్తి మన వ్యక్తిత్వాన్ని అంతటినీ కూడా పునర్నిర్మిస్తాడు. దేవుని వలన జన్మించి ఆయన చిత్తములో నిలిచి ఉంటే నీవు శాశ్వత శోభాతిశయముగా చేయబడతావు. నిరంతరము దేవుని చిత్తాన్నే చేయడం వల్ల యేసయ్యను సాతాను ఓడించలేకపోయాడు. కాబట్టి ఆయన నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. నీవు దేవుని చిత్తాన్ని చేస్తే నీ జీవితం క్రీస్తు కొరకు స్థిరమైన స్తూపం వలె ఉంటుంది. సాధు సుందర్ సింగ్ గారు అలాంటి ఒక నిత్య స్తూపమని మనం చెప్పవచ్చు. లోకమాయనకు ఆకర్షణగా లేదు. నీవు దేవుని వాక్యంతో దుష్టుని జయించగలుగుతావు. నీ వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితంలో, ఇతరులతో ఉన్నటువంటి బంధుత్వములో, స్త్రీ పురుష సంబంధాలలో ఆయన పరిపూర్ణ చిత్తాన్నే చేయండి. దేవునితో ఉంటూ ఆయనకు లోబడే వారికి గొప్ప ధన్యతలున్నాయి. అంతేగాక అవన్నీ తరతరాలకు ఆశీర్వాదకరములుగా ఉంటాయి. అలాంటి ఆశీర్వాదాలు మనందరి జీవితాలలో కలుగునుగాక. ఆమేన్.